మాకు ఈ పదవి దక్కడం కానీ ఈ అవకాశం ఇవ్వడం కానీ వారి చలవ వల్ల జరిగింది కాబట్టి మీ అందరి ముందు వారికి మరొకసారి ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇప్పుడే కాదు మళ్ళీ 10 కాలాల పాటు ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ గెలిచిన కౌన్సిలర్ అందరికీ వైస్ చైర్మన్ కు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ మీరు గెలిచిన వెంటనే మా మున్సిపాలిటీపై ప్రత్యేకమైనటువంటి ప్రేమ చూపిస్తూ దాదాపు 48 కోట్ల రూపాయల్ని మంజూరు చేసినందుకు ఈ సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా. దాంట్లో భాగంగానే ఆల్రెడీ చెరువు ప్రాంతం పనులు నడుస్తున్నాయి, సీసీ రోడ్లు మురికి కాలువల పనులు మొదలైనవి, ఇంకా కొన్ని మొదలు కావాల్సి ఉన్నాయి. ఈ నిధులకు ఇప్పటి వరకైతే సంతృప్తిగానే ఉన్నాం. రాబోయే కాలంలో కూడా ఇదే విధమైనటువంటి నిధుల్ని మా మున్సిపాలిటీకి కేటాయించాలని చెప్పి మంజూరు చేయించాలని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని అర్థిస్తూ, ఇదే కాదు సార్, మేము ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు మాకు ఎదురైన సమస్యలు 3-4 ఉన్నాయి సార్. అది చాలా తీవ్రంగానే ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది సార్. ముఖ్యంగా ఇక్కడ మెడికల్ సర్వీసెస్ 24 గంటలు ఎమర్జెన్సీగా ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు పోదామంటే ప్రైవేట్ డాక్టర్స్ ఉండరు అవైలబుల్లో. గవర్నమెంట్ హాస్పిటల్లో 3 తర్వాత ఏ డాక్టర్ కనిపించరు, ఎవరికి చెప్పుకోవాలో తోయదు. మార్గ మధ్యము పోయేసరికి ప్రాణాలు విడిచిపెడుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంపై ఒక మిషన్ లాగా అందరి అధికారులను పిలిపించి ఆ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఇంకో డాక్టర్ని అయినా పిలిపించి 24 గంటల సర్వీస్ దొరికే విధంగా చూడాలని చెప్పి మీ అందరికీ. ఇక్కడంతా మీకు తెలుసు, ఆంధ్ర ప్రాంతం లాగా కోనసీమలాగా కనిపించేటువంటి వరి ధాన్యం పండిస్తుంటారు సార్. ఇక్కడ రైతులంతా పొలాలలో తిరుగుతుంటారు, చీకట్లోనే తెల్లారి గట్లనే పోతారు, చీకటి అయిన దాకా ఉంటారు. పాముల బెడద వల్ల కూడా పాము కాటుకు గురవుతున్నాయి సార్. పాము కాటుకు సంబంధించినటువంటి మెడిసిన్ కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ అవైలబుల్ ఉండాలి, ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. దానితో పాటు గ్రామంలో కుక్కలు మరియు కోతులు, ఈ రెబీస్ వ్యాక్సిన్ కూడా ఎప్పుడు కొరత లేకుండా ఉంచాల్సిన బాధ్యత ఉంది సార్. అంతేకాకుండా బీపీ షుగర్ లాంటివి ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఆ మెడిసిన్ కూడా అందుబాటులో ఉంచాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు దీన్ని ఖచ్చితంగా ఓట్లు అడిగినప్పుడు మాకు వాళ్ళు వ్యక్తపరిచిండ్రు, ఇక్కడ ఎవడు పట్టించుకోడు, యూత్కి ఏమైతుందని చూడరు. ఈవెన్ హైదరాబాద్ ప్రాంతాలలో ఉద్యోగానికి వెళ్తే కూడా ఆ బస్సులు కూడా సరైనటువంటి లేవు అనే విషయం చెప్పింది సార్. బస్సులని ఒక 2 సర్వీసులు, మార్నింగ్ 2 సర్వీసులు ఇక్కడి నుంచి పోయేటట్టుగా, సాయంత్రం 2 సర్వీసులు అక్కడి నుంచి వచ్చేటట్టుగా, వీలైతే 2 బస్సుల్ని షెడ్యూల్ అయినా పంపించాలి. షెడ్యూల్ చేస్తుంటే ఒకవేళ మధ్యాహ్నం పూట వారికి సరైనటువంటి ప్యాసింజర్ లేకపోతే వాటిని చౌటుపల్లి కొట్టిగానే తిరుగుతుంటాయి సార్. చౌటుపల్లికి ఊరికేనే బస్సులు తిరుగుతుంటాయి సార్. మార్నింగ్ ఒక 2 ఇక్కడికి పంపించేసి తర్వాత ట్రిపుల్ మళ్ళీ చౌటుపల్లి పంపించి సాయంత్రానికి మళ్ళీ అట్నుంచి మళ్ళీ ఒక 2 సర్వీసులు అడిషనల్ వేస్తే మాకు బస్సుల కొరత పోతుంది సార్. అదేవిధంగా చదువుతున్నారు చాలామంది, 10,000 15,000కు ఒక్కడిక్కడ పనిచేస్తున్నారు. ఇంకా పని లేకుండా వ్యసనాలకి గురై జీవితం మీద అసంతృప్తి ఏర్పడి తీవ్రమైనటువంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు సార్. వాళ్ళకు కూడా ఏమైతే వీలైతే మేడం కీర్తిరెడ్డి గారు ఎంప్లాయ్మెంట్ పైన చూస్తున్నారు, వారిని తీసుకొచ్చి ఇక్కడ కొంచెం డిస్కషన్ చేసి మా దగ్గర ఎవరైతే ఉన్నారేమో కొంతమందికైనా మీరు ఉపాధి కల్పించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దానికి తోడు సార్, గతంలో ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం జానారెడ్డి గారు నీటిపారుదల శాఖ ఉన్నప్పుడు 30 లక్షలతోటి కృష్ణా వాటర్ పైప్ లైన్ వేసినాం సార్. ఇక్కడికి సంపు కట్టినాం. ఆ నీళ్ళే అప్పుడప్పుడు మనం అడిగినప్పుడు కొన్ని వాటర్ వస్తాయి, తర్వాత రావు. మీరు అమృత్ స్క్రిప్ట్ కింద ఆల్రెడీ పైప్ లైన్ వేస్తున్నారు కానీ నీరు లేదు సార్. ఇదే ఇక్కడ నుంచి చెరువు ప్రాంతం నుంచి మనం పంపింగ్ చేసిన నీళ్ళే మళ్ళా పైప్ లైన్ వేసి పంపిస్తున్నాం సార్. దానివల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, విచిత్రమైనటువంటి రోగాలు వస్తున్నాయి సార్. అది ఏం రోగం కూడా తెలియని పరిస్థితిలో ఉన్నది.
పెరాలసిస్ వస్తుంది, కిడ్నీస్ పోతున్నాయి, క్యాన్సర్స్ వస్తున్నాయి సార్. పేషెంట్ ఒక్కొక్క ఇంట్లో క్యాన్సర్ వచ్చి ఒక ఆమె పడుతుంటే ఒక ఆమె పెరాలసిస్, వాళ్ళైతే అసలు విచిత్రమైన పరిస్థితుల్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. కాబట్టి ఇదంతా కూడా నీళ్ల వల్లనే అనేది మా అభిప్రాయం సార్. ఎట్టి పరిస్థితుల్లో మనకు ప్రొవిజన్ లేదంటున్నారు, కానీ మీరు దాన్ని ఎట్లయినా చేయించి ఇటు నుంచి కృష్ణా కానీ అటు నుంచి గోదావరి కానీ రెండింటినీ మాకు అవైలబుల్ చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా సార్ ఎల్లప్పుడూ మీకు మాకు అవకాశం కల్పించినందుకు సదా మీ నాయకత్వంలో పనిచేస్తూ మీ పురోగతి కోసం, మీ రాజకీయ జీవితం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ పట్ల మేము విధేయతగా ఉంటామని ఈ యొక్క మీటింగ్ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మీరు మా యందు స్పెషల్ గా మాది పోచంపల్లి అంటేనే ఫేమస్ సార్, టూరిస్టులు వస్తుంటారు. టూరిజం బస్సెస్ కూడా ఇక్కడ తిప్పాల్సిన అవసరం ఉంది సార్. ఇక్కడ బోటింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది సార్. ట్యాంక్ బండ్ దగ్గర ఎట్లయితే కూర్చుంటామో వాకింగ్ ట్రాక్ అవన్నీ కూడా ఉండాలి సార్. ఆ పార్క్ ఉండాలి. అట్లాంటి డెవలప్మెంట్ అంతా కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో తీసుకొని మా యందు నియోజకవర్గంలో అందరికంటే ఎక్కువ ప్రేమ చూపించి మమ్మల్ని నడిపించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.